ఓకే, చూస్తున్నారుగా రైతులందరూ కూడా ప్రతి స్టాల్ని విజిట్ చేస్తున్నారు. మరి మనతో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఓకే సార్, చెప్పండి సార్, ఏదైతే 3 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి ఈ మహోత్సవంలో ప్రతి స్టాల్ని మీరు విజిట్ చేసి ఉంటారు, ఏ అంశాలు గమనించారో అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? ఈ వ్యవసాయ ప్రదర్శన నిజామాబాద్లో ఇది ఒక 3వ రాష్ట్ర స్థాయి మహా వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో పెట్టాలనే ఒక ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు పెట్టుకుంటూ వ్యవసాయ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పెడుతున్నాం. ఇది నిజామాబాద్ జిల్లా రైతులతో పాటు దాని యొక్క సరిహద్దు ప్రాంతంలో ఉండే జిల్లాల రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుకూలంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేస్తున్న పరిశోధనల ఫలితాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు పంచుకునే కానీ ఇది ఒక ప్లాట్ఫామ్. దానికి అనుకూలంగా అన్నీ మేము స్టాల్స్ పెట్టినాం. చాలా మంచి స్పందన వచ్చింది నిజామాబాద్ రైతాంగం నుంచి. నిజామాబాద్ రైతులంటేనే అభ్యుదయ రైతాంగానికి పేరు, ఇది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కు ఇది ఒక మంచి పేరున్న జిల్లా. చాలా బాగా స్పందన వచ్చింది. సో మేము ప్రదర్శించిన ఈ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, అదేవిధంగా నాణ్యమైన మాకు కొన్ని విత్తనాల యొక్క రకాల యొక్క నమూనాలు కావచ్చు ప్రదర్శించాం. రైతులందరూ వారి యొక్క అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. మాకు కూడా కొంత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా విన్ టు విన్, ఇటు రైతాంగానికి ప్లస్ మాకు కూడా రైతుల నుంచి మేము కొన్ని అభిప్రాయాలు నేర్చుకోవడం వల్ల రేపు ఫ్యూచర్ రీసెర్చ్ ఎలా చేయాలనేది కూడా మాకు అర్థమవుతున్నది. సార్, ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఎన్నో కొత్త విధానాలు వస్తున్నాయి. ఆ విధానాల గురించి రైతులకు మీరేం అవగాహన కల్పిస్తారు? ఇందులో అవగాహన కల్పించే భాగమే ఈ వ్యవసాయ ఈ ప్రదర్శన. ఒకటి, మేము ఇంతకుముందు చెప్పినట్టుగా యూరియా వాడకం ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. అవసరాన్ని మించి వాడకూడదు. అన్నెసరీ ఖర్చు ప్లస్ నేల ఆరోగ్యం పాడవుతుంది. పురుగు మందులు అవసరాన్ని మించి వాడుకోకూడదు. అదేవిధంగా నీరు అనేది చాలా ప్రీషియస్. ప్రకృతి వనరులలో నీరు అనేది చాలా ముఖ్యమైనది. సో మనం ఎప్పుడు నీరు ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడు మనము వరిలో ఎప్పుడు నీళ్ళు స్టాండింగ్ వాటర్ పెడతాం, అది అవసరం లేదు. ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ అనే కొత్త విధానం ఉంది. దిగుబడులు అవసరం లేదు. దిగుబడులు మీకు ఎలాంటి తగ్గవు. మీకు 2 రోజులకు ఒకసారి తడి పెట్టినా చక్కగా ఈళ్ళు వస్తుంది వరిలో. సో ఇలాంటి నూతనమైన యాజమాన్య పద్ధతుల్లో మనం అవగాహన కల్పిస్తున్నాం. సో అదేవిధంగా మేము వచ్చే నెల 2వ తారీఖు నాడు గ్రామాన నాణ్యమైన విత్తనం కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. వచ్చే జూన్ 2వ తారీఖు నాడు 40,000 మంది రైతులకు రాష్ట్రం మొత్తం మీద ఇంక్లూడింగ్ నిజామాబాద్ జిల్లా కూడా 12,000 గ్రామాలలో మేము ప్రతి విలేజ్కి ఒక 3 నుంచి 5 రైతులకు విత్తనాలు ఇవ్వబోతున్నాం. సో అదేవిధంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంగా వచ్చే నెల 6 నుంచి జూన్ 12 వరకు రైతుల దగ్గరికి శాస్త్రవేత్తలు వెళ్ళి యాజమాన్య పద్ధతుల మీద కొంత అవగాహన కూడా కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. ఓకే సార్, అలాగే మా నిజామాబాద్ రైతులకి మీరు చెప్పాలి సూచనలు, సలహాలు? 3 సూచనలు. బాగా యూరియా వాడతారు, యూరియా తగ్గించుకోమని నా ప్రత్యేకమైన సూచన. దానివల్ల ఎలాంటి దిగుబడి తగ్గదు. అట్లనే మీరు మొత్తం మానేమని కాదు. అక్కడ 20 నుంచి 25%, 30% యూరియా వాడకం తగ్గించినా మీకు పెద్దగా దిగుబడి తేడా రాదు. అనవసరం ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇక పెస్టిసైడ్స్ కూడా ఇక్కడ బాగానే వాడతారు. అంటే అన్ని జిల్లాలతో పాటు ఖమ్మం, నిజామాబాద్లో ఎక్కువ వాడుతుంటారు, వరంగల్ ఇలాంటి జిల్లాలలో. సో అవసరాన్ని మించి వాడకూడదు. నీరును పొదుపు చేయమంటాం. అందరం చెప్పేది అదే, నీరు అనేది ఫ్యూచర్, అది లైఫ్. వాటర్ అంటే లైఫ్, లైఫ్ అంటే వాటర్. సో కాబట్టి వాటిని కూడా మనం పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అదేవిధంగా ఇక్కడ పసుపు ప్రధాన పంటలో లేబర్ సమస్య ఉంది కాబట్టి దానికి ఆల్టర్నేట్గా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా రోబోట్స్ తయారు చేయబోతున్నాం. రోబోట్స్. సో రైతు గట్టి మీద ఉండి బటన్ నొక్కితే రోబోట్స్ పోయి మొత్తం హార్వెస్ట్ చేసుకొస్తాయి. ఆ రోజులు కూడా పెద్ద దూరం లేవు. అలాంటి టెక్నాలజీ కూడా మేము నిజామాబాద్ రైతాంగానికి ఇవ్వబోతున్నాం పసుపు రైతులకు. అది వస్తే అసలు ఎంత రిలీఫ్ అంటే పసుపు రైతుకు అంత రిలీఫ్. ఈరోజు లేబర్ సమస్య మెజర్గా పోతుంది. సో ఇలాంటి సూచనలు మేము నిజామాబాద్ రైతాంగానికి ఇస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.